రాత్రి మా మిద్ది మీద మా అన్వి నేను 10:30 అప్పుడు బయటకు వెళ్ళినాము. మా అన్వి రాత్రి బయట వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళది కింద పెళ్ళి రాత్రి మా కింద ఇంట్లో 2వ ఫ్లోర్లో. మా అన్వి నేను కొంచెం కొంచెం వర్షం పడతా ఉన్నాయి చినుకులో. చూద్దాంలేని బయటకు వస్తే చూడు మా అన్వి నిండు చందమామ మబ్బుల్లో నుంచి ఎలా బయటకు వస్తుంది కొంచెం కొంచెం చందమామ అలాగ మమ్మీ ఎంజాయ్ చేస్తాండ. అది ఆ లైటింగ్స్ కూర్చొని కొన్ని చినుకులు పడతా ఉంటే ఒక్కొక్కటి హాయిగా తిరుగుతూ ఉండదు 10:30 అప్పుడు. అచ్చు మమ్మీ ఎలా ఉండదు తెలిసిన ఆ చందమామ మబ్బులు దాటుకొని బయటకు వస్తుంది చూడు అలా ఉండదు నా తల్లి. నిండు చుక్కల్లో చుట్టూరు చుక్కల్లో మధ్యలో చందమామ ఉంటాడు. బాగా అందంగా కనిపిస్తాడు చందమామ నక్షత్రాల మధ్యలో. అలాగా ఆ లైటింగ్స్ మధ్యలో మా అన్వి చూడు ఒక నిండు చందమామ లెక్కలో మమ్మీ కూర్చొని చూస్తా అన్నీ పలకరిస్తూ ఉంటుంది. మమ్మీ మాట్లాడుతుంది. మనకు అంతా తిరుగుతుంది. మా అన్విత ఆడుకోవాలని చూస్తుంది నైటు. కాకపోతే వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు లేరు కాబట్టి ఆడుకునేదానిక. ఇంక వాళ్ళ చెల్లెలు చిన్న పాప, ఇంకా ఆమె బయటికి రాలేదు. ఎంతసేపటికి నన్ను వాళ్ళ అమ్మను వాళ్ళ అత్తను ముగ్గురిని పిలుచుకొని వచ్చాది బయటికి. రాత్రి 12 వరకు మమ్మీ నిద్రే వాళ్ళ కూర్చొని బయట అట్లా మా వాకిట్లో తిరుగుతూ ఉన్నింది చూడ. నిండు అసలు చందమామ ఎలా ఉంటుందో మబ్బుల్లో నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తుంది చూడు అంత అందంగా ఉండదు నా బంగారు తల్లి. మమ్మీ చూడ డ్యాన్స్ చేసుకుంటుంది ఆమె. దాని చిట్టి చిట్టి మాటలతో మమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది మమ్మీ. ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. ఆ లైటింగ్స్ కాడ కూర్చుంటుంది అట్టా ఇట్టా. అది ఇంట్లో పోతుందన్నా పనుకున్నామంటే మళ్ళీ వస్తాలే మళ్ళీ పనుకున్నాంలేవా అంటుంది. కింద వాళ్ళు పిల్లకాయలంతా ఉన్నారు కాబట్టి రాత్రి వాళ్ళని చూస్తూ ఉండదు మా మిద్ది మీద నుంచి. పొద్దున్న పోదామంటే కూడా రాలా. మళ్ళీ వాళ్ళమ్మ నేను ఇంట్లోకి పోతా అంటే మా వెనకాల వచ్చింది నా బంగారం. మమ్మీ అన్వి మంచి మనసు మా అన్వికి. నా అన్వి బంగారం. ఏదైనా కానీ బాగా ప్రేమతో వచ్చేది. కానీ కోపం వచ్చిందనుకో దాన్ని అదే కొట్టుకుంటుంది చెంపకు బట్టి. వాళ్ళమ్మ గట్టిగా అరిచే టపా టపా అని కొట్టుకుంటుంది చెంపకు బట్టి. భలే కోపం. మళ్ళా కోపం కూడా మళ్ళీ ఆపనే ఆపదు ఏడుపు. మళ్ళీ నేను ఎత్తుకొని దాన్ని బుజ్జగిచ్చి అట్టా ఇట్టా చేసి ఆపుతుంది నా బంగారం. మన వీక్ సోమవారం నుంచి స్కూల్. ఇంకా మమ్మీ ఇంక రోజు బడి పోయిందనుకో సాయంత్రం వచ్చా